గిరస్తులే కనకన కనకన కిరణ కాకులే సూర్యుడే చక 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 మకర రాశిలో మెరిసే మురిసే సంక్రాంతి సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింత పేరంటం ఊరంతా ఉల్లాసం కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరు మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు నీతి నిజాయితీ మాసిపోదు మచ్చలేని మనసు మాది మంచి పెంచు మమత మాది ప్రతి లోపం మరీలు సరదాలు తెచ్చిందే తుమ్మెదా
ब्राह्मणोपहार्तीकदेव याजमानायस्तु साम्राज्यं भोज्यं स्वाराज्यं समुद्रपर्यन्ताय एकान्ते सस्करं महालक्ष्मी माता को फोटो दे గంటా తాళాలతో మేజువాణి చూడు మధ్యళ్ళని మోగిపోని పండగాయ చెప్పలేని బంధమాయ భయసే అల్లాడిపోయే సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోటి పంచాలతో ఊరేగు పొంగుతుంటే ఊరంతా ఉల్లాసం కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరు దేవుడు చేసేది కదా పర్ఫెక్ట్ లేట్ అవుతుంది వేసేసిందా మొత్తం వేస్తా మా గంగిరైతే ఆడించమనమా వెళ్ళండి ఈశ్వరి ఈశ్వరి ఓకే మేడం యా రెడీ మేడం చూడండి ఇలా మేడం మీకు వస్తుంది రేగులు బయటపడాలి జనాల ముందర వాళ్ళకు ఓసారి ఏది సరిగ్గా అయితేలా కార్యక్రమానికి ఈ గోపూజ కార్యక్రమంలో పిల్లలు పెద్దలు అందరూ కూడా భాగస్వాములు గోపూజ అంటే విశేషమైనటువంటి పుణ్యకార్యాలు చేయడం ఉత్తరాయణ కాలం బహుదా శ్రేష్టమైనటువంటి కాలం. ఈ ఉత్తరాయణ సంక్రమణ కార్యక్రమంలో మహావిష్ణువు ప్రసాదం సంకల్పించిన विघ्नेश्वराय नमः। ओम विघ्नेश्वराय
नमः ओम नमः शिवाय परमेश्वराय ओम తర్వాత కార్యక్రమం భోగి పళ్ళు చిన్నారులందరూ రావాల్సిందిగా స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. భోగి పళ్ళ కార్యక్రమం శశివర్ణం చతుర్భుజం ఏకదంత ఉపాస్మయే ఏకదంత ఉపాస్మయే పరబ్రహ్మ తస్మై హరిదాసు గారి గారి ఈ సంకల్పము ప్రతి ఈ హిందీ సాంప్రదాయంగా అమ్మ భవాని నీవు తల్లి భవాని అమ్మవు నీవే పెడుతున్నారండి మా ఉపాధ్యాయులు. మీరు కూడా వచ్చి మమ్మల్ని అందరినీ ఆనందింప చేశారండి. హరిదాసుల వారికి ధన్యవాదాలు. నా పుణ్య కార్యాన్ని చూసి అందరూ ఆనందించవలసిందిగా కోరుకుంటున్నామండి. హరిదాసులకి బియ్యము సమర్పించడము తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా అలయించడానికి స్వాగతం పలుకుతూ మన ముందుకు వస్తున్నటువంటి సుప్రియ స్వాగత నృత్యం మీ మనుషులు ఏమన్నా కార్యక్రమము పసిపిల్లలకి భోగి పళ్ళు పోసే కార్యక్రమం ఉంది కాబట్టి మీరందరూ కూడా పెద్దలందరూ కూడా మీ పిల్లలతోనే ఈ వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు, ఆలస్యమైంది కాబట్టి దీన్ని సవరించడానికి ప్రారంభిద్దాము. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ఆశీర్వాదము అందరూ పసిపిల్లలందరూ కూడా రావాలి, చిన్నారులందరూ కూడా రావాలండి వేదిక మీదకి. అందరూ పెద్దలు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. సార్ వెయిట్ అలాగే ఉండండి 1 సెకండ్. ప్లీజ్ ప్లీజ్ లుక్ ఎట్ మీ. వీడియో కూడా ఉంది మేడం. చిన్నారులందరూ భోగి పళ్ళు పాయింట్ ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అందరి దిష్టి పోయి బాగా ఫస్ట్ పడవలే మీద పడవలే లేదంటే ఒక్కొక్కసారి మీరే కొన్ని కొన్ని రెండు లేదు అయిపోయింది అయిపోయింది. మదర్ డబ్బులు ఎత్తి పెట్టుకోవాలి. చాలా మంది భావించే వెయిట్ సార్ వెయిట్ మేడం కొంచెం సైడ్ రండి మేడం. మేడం సార్ కొంచెం ముందుకు రండి. స్మైల్ వెయిట్ మేడం నేను ఇక్కడికి వేసా కదా మీరు అక్కడ చేయండి. కళలు వస్తాయిలే. వెయిట్ 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 యా రెడీ స్మైల్. ఫోటో
మేడం దగ్గరికి వెళ్ళండి. ఒక్కసారి ఓకే, ఒక 2 నిమిషాలు క్లోజ్ పోయి నేను చేస్తాను. ఒక 2 నిమిషాలు ఉండు. సార్ వెయిట్ 1 సెకండ్ సార్ వెయిట్. ఓకే సార్ రెడీ. శ్రీ ఎంసి కొండయ్య గారి జీవితం ఎందరికో ఆదర్శంగా నేను రాసినటువంటి కవిత. శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే. నంద్యాల మండలం గుంతనాల నివాసి బాల మద్దిలేటి అచ్చమ్మల ముద్దుల తనయుడు, నంద్యాల మున్సిపల్ పాఠశాల విద్యార్థి, ఉన్నత చదువులు చదివిన సరస్వతి పుత్రుడు. విలువలతో కూడిన విద్యను అభ్యసించేందుకు, విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు నంద్యాల పట్టణములో మొదటిసారిగా రవీంద్ర ట్యుటోరియల్ స్థాపించిన గనుడు. అలనాటి రవీంద్ర విద్యా సంస్థలు నేడు మహావృక్షముగా ఎన్నో విద్యా సంస్థలకు అంకురార్పణ అయ్యింది. అంచెలంచెలుగా ఎదిగి నేడు నంద్యాలకి వన్నె తెచ్చే, ఎందరో ఉన్నత విద్యావంతులను తీర్చిదిద్దే, ఉన్నత విలువలతో కూడిన విద్యను బోధిస్తూ సంస్కృతి సాంప్రదాయాలకు విలువనిస్తూ విద్యతో సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ పట్టణంలో ఇంగ్లీష్ మీడియం పరిచయం చేశారు. నంద్యాలలో ఒక గుర్తింపు పొందిన విద్యావేత్తగా, విద్యాదానములో తరించిన మహర్షి, మంత్రివర్యులు శ్రీ ఎండి ఫరూక్ గారితో తోడుగా నంద్యాల పట్టణానికి కృషి జరిపిన మహనీయులు. న్యాయవాదిగా ప్రజాసేవలో ఉంటూ పిపిఎస్ సలహాదారుగా వ్యవహరిస్తూ ఆకాశవాణి కార్యక్రమాల్లో ప్రసంగిస్తూ తన మాటల ద్వారా చైతన్యపరిచిన వాగ్దాటి, నవనందుల కోటలో విరబూచిన విద్యా పుష్పం, లోటరీ క్లబ్ అధ్యక్షులుగా సేవలందించి జేమ్స్ ఇంటర్నేషనల్ ఆర్కిడ్ పురస్కారం పొంది ఉత్తమ పురస్కారాలెన్నో పొందిన సేవకులు ఎంసి కొండయ్య గారి జీవితం ఎందరికో ఆదర్శం. విశ్రాంత సంపూర్ణ జీవితాన్ని ఆనందంగా గడపాలని, ఆరోగ్యవంతంగా శతవంతాలు పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఓకే సార్. కొప్పుల ప్రసాద్ తెలుగు టీచర్గా పనిచేస్తూ అనేక పుస్తకాలని, కవితల్ని రాస్తున్నారు. నంద్యాల కీర్తిని రాష్ట్ర వ్యాప్తం చేశారు. అనేక పురస్కారాలని రాష్ట్ర, జాతీయ స్థాయిలో అందుకున్నారు. ఇటీవల రాసిన నా గుండె సవడి, సార్ రెడీ సార్ ఇక్కడ చూడండి అందరూ, స్మైల్. వెయిట్. ఓకే. ఈ సందర్భంగా డాక్టర్ కొప్పుల ప్రసాద్ గారికి ఐఎంఏ తరపున చిరు సత్కారం. కుమార్ సాంసన్ సార్ రెడీ. క్లోజ్ రన్ సార్. యా రెడీ సార్, స్మైల్. శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. డాక్టర్ కార్తిక్ మేడంని పూలమాలతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. రవి, నువ్వు కూడా స్టేజ్ మీదకి రా. రవీంద్ర, రవి స్టేజ్ మీదకి రా. ఓకే రెడీ మేడం, ఒక్కసారి సార్ రెడీ మేడం, మేడం పడతాను. ఎస్ రెడీ. వెయిట్. మాధవికి ఈ పురస్కారం రావడం మా అందరికీ చాలా సంతోషకరమైన విషయం. నంద్యాల ఐఎంఏకి, వైద్యులకి, విద్యారంగానికి, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, కళారాధన, ఈ సంక్రాంతి సంబరాలని కూడా ఇంత ఉత్సాహభరితంగా, ఎంతో ఉత్తేజపూరితంగా మన సంక్రాంతికి చిహ్నాలైనటువంటి
गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणाधीशाय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदेवताय गुरुकुलस्थाये गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यगणक्षेत्रे गुरुदैवसगाराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्पाय गन्धभट्टाय गुरुजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि నిజమైన కన్నుల పండుగ అండి. వేదిక మీద ప్రాంతికి కళ తెచ్చారండి. ఒలుసుకుంటే తోడలాగల్లే అప్ప పుల్లల షేడు నమిలితే రామ రామ కలకు మోసుకుంటే నానేల తల్లే అలికి మూసుకుంటే ముక్కు సుక్కల్లే సత్తి ముట్టల్లే సగబెట్టుకుందే బాయి తెల్లని పానధారలల్ల పల్లె తెల్లారుకుంటదిరా ఒళ్ళోని గంటలు కాడెట్ల మెడలోన చెట్టగమ్ము ముద్ద ఉంటాయిరా నాగలి పూజన పెట్టుకుంటే దోస్తులు చేసినట్టేరా కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా చల్లగాలి మోసుకొచ్చేరా సేను సెలగల చెట్లు గారి కొడుకు చెట్ల కొమ్మలా వారుతున్న పూల చప్పట్లు గట్టి మోపులు కాల్వ కట్టులు సుమట సుక్కలు తడిచిన ఈ మట్టి గంగా పంట మీద ఆటలు సాయపంటి కారం మంటలు వచ్చిపోయే కోణం మంటలుచుకునే సంగతి గమ్మతి చేతనైన సాయం చేసే మనుషులు మావి పూత కాసి పెట్టే మనసులు
అద్భుతం అండి, చాలా అద్భుతంగా చేశారు. పల్లెటూరు వాతావరణాలు దేశీ ఆవు పేడ పిడకల్ని కాచడం వల్ల గాలి శుద్ధి అవుతుంది, సూక్ష్మ క్రిములు నశిస్తాయి. భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రావి, మామిడి, మేడి మొదలైన ఔషధ చెట్ల బెరళ్ళు కూడా వేస్తారు. అవి కాలడానికి ఆవు నెయ్యిని జోడిస్తారు. ఆ ఔషధ మూలికలు స్వాగత నృత్యంతో మమ్మల్ని అందరినీ ఆనందింపచేసి రమ్య అక్కడ ఉన్న రావాల్సిందిగా కోరుకుంటున్నామా. రమ్య చాలా అద్భుతంగా ఉందండి ప్రదర్శన. గోదాదేవి రంగనాథ స్వామి యొక్క కళ్యాణాన్ని కళ్ళకు కట్టినట్లుగా ప్రదర్శించారండి. ధన్యవాదాలు మేడం. ఇప్పుడు ఈ సాంప్రదాయ దుస్తుల్లో వచ్చినటువంటి చిన్నారులు ఉండకూడదు, వీళ్ళు మొత్తం అందరూ విన్నర్సే, బ్రహ్మాండంగా తయారై వచ్చినారు. పరికినీళ్ళు, పంచలు, షర్ట్లు వాళ్ళవి అంతా ఫోటో తీసుకోండి. మిగతా వాళ్ళందరికీ మీరు మళ్ళీ పార్టిసిపెంట్స్ అందరికీ చాక్లెట్స్, మీరు ఇచ్చే గిఫ్ట్ల కంటే చాక్లెట్స్ వాళ్ళకి ఎక్కువ ఇష్టం కాబట్టి చాక్లెట్స్ ఇచ్చేస్తాం. ఎవ్రీబడి సెలెక్టెడ్, బట్ ఇంకా ప్రైజ్ అంటే ప్రైజ్ కోసమే అనమాట. డోంట్ డిసప్పాయింట్, డోంట్ ఎనీబడి పర్సనల్లీ. ఏమ్మా, ఆల్ ఆర్ విన్నర్స్, ఓకేనా? ఆల్ ఆర్ విన్నర్స్. నేను ఈ విధంగా ఇంత కష్టపడి వాళ్ళ పిల్లలను ఇంత చక్కగా అలంకరించుకొని ఇక్కడ ఈ స్టేజ్ మీద అబ్బాయిలని, 2 అమ్మాయిలని ఎంచుకోమని చెప్పారు. సాయి సార్ చెప్తాడు అబ్బాయిలో. గ్రీన్ డ్రెస్, గ్రీన్ షర్ట్, పులిగోర ఉందండి, మార్కులు కొట్టేసినాడు. ఇంకా బొట్టు ఉంది,
పంచ ఉంది, పంచ కట్టు బాగుంది. గ్రీన్ కలర్ రిప్రజెంట్స్ హరితం. సో యు ఆర్ ద విన్నర్. అమ్మా ఇడికి రా, మధ్యలోకి రా అమ్మ. ఏం పేరు చెప్పాలి? శ్రీమాన్ కూడా పంచకట్టు మామూలుగా రౌండ్గా కట్టకుండా మంచిగా సాంప్రదాయబద్ధంగా కట్టాడు. కండువ వేశాడు, కండులో కూడా మాల ఉంది, బొట్టు ఉంది. సో హార్దిక్ కంగ్రాచులేషన్స్ అమ్మా. సెకండ్ ప్రైజ్ శ్రీమాన్ శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి శ్రీకాంత్. ఓకే మేడం రెడీ? ఎస్ స్మైల్ మ్యామ్ రెడీ? మేడం ఓకే. సంక్రాంతి సంబరాలకి వన్నె తెచ్చినటువంటి వసతిదారులతో మహిళ అరిసెలు, రవ్వ లడ్డు, చెక్కిలాలు, నైట్ ఈరోజు భోజనం కూడా భోగి పండుగ రోజు మామూలుగా పులగం చేసుకోవడం అలవాటు. అదేవిధంగా జొన్న రొట్టెలు, గుడ్డు వంకాయ కూర. ఈరోజు మనందరికీ డాక్టర్ సాయి కృష్ణ, డాక్టర్ జఫరుల్లా చాలా తర్జన భర్జన పడుతున్నారు, చాలా డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారు. కాదు పని జెంట్స్కి పెట్టలేదా? జెంట్స్కి ఏంటా? అయితే జడ్జిలు ఎందుకంటే అక్కడ సాయి కృష్ణ సార్ కూడా స్టేజ్ మీదకి వచ్చేయాలా? నంద్యాలలో జరిగినట్టుగా సంక్రాంతి సంబరాలు ఏ ఐఎంఏ అసోసియేషన్లో ఇంత సంబరంగా జరుగుతాయని నేను అనుకోను. నిజంగా నంద్యాలలో మహిళలు, పురుషులు, స్త్రీలు, పిల్లలు అందరూ కూడా కలిసి మెలిసి కలగలిసి చాలా చక్కగా, దీనికి ముఖ్యంగా బాలా అకాడమీ మాధవి, రవికి మనం చేసి ఉంది. ఫోటో కోసమైనా మీరు వచ్చి చేసుకోబోతున్న సందర్భంగా, సంక్రాంతి సందర్భంగా ఈరోజు మేడం ఒక్క సెకండ్ మేడం సైడ్ ప్లీజ్, సైడ్. ఈ సందర్భంగా డాక్టర్లు, భారతీయ మన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అందరూ కూడా ఆదివారం 19వ తేదీ సాయంత్రం సౌజన్య ఫంక్షన్ హాల్లో నాగమణి యొక్క షష్ఠి పూర్తి పుట్టినరోజు వేడుకలకు రావాలని అందరికీ ఆహ్వానిస్తున్నాము. మేడమ్స్ అందరు ఇక్కడ చూడండి. స్మైల్. అందరూ కూడా కలిసి నిర్వహించడం. మేడం ఇలా చూడాలి. ఓకే అన్నట్టుగా కానీ మా కష్టతరమైనటువంటి ఈ న్యాయ నిర్ణయ బాధ్యతను మా నెత్తి మీద పెట్టినారు. కానీ తర్జన పడుతూ ఇద్దరం, నేను సాయికృష్ణ సారు ఒక నిర్ణయానికైతే వచ్చినాం. కానీ వీఆర్ నాట్ 100% కాంటో వడ్డానం పెట్టుకొని మంచి కాసుల పేరు లాంటి హారాన్ని పెట్టుకొని ముక్కు పుడక ఒకటి లేకపోతే మేడం ఆ చేతిలో గోరింటాకు కూడా అండ్ మెరిసే గాజులో గోరింటాకు, మెడలో హారము, వడ్డానము, చెవులో కమ్మలు, జడ అన్ని ఆల్ థింగ్ she is balancing. One mukku pudaka is missing. Because of that she is placed in third. Okay, ready? Hearty congratulations to Dr. Bhaskar Reddy sir and madam. కాబట్టి జఫరుల్లా ఏమేమి ఉండాలో నెక్స్ట్ టైం చూసుకోవాలి. ముక్కు పుడక విత్ పూలు మేడము అంటే పేర్లు ఖుషి అవుతారు మేడం. లేదు అంటే జడ్జిమెంట్ లో ఎంత మంచి జడ్జిమెంట్ ఇచ్చినారు. విన్నర్ చేసింది మేడం. And she has dressed in all the points. She has got the marks. Madam, Dr. Pandu గారి wife,
డాక్టర్ శైలజ మేడం. ఫస్ట్ ప్రైజ్ డాక్టర్ శైలజ మేడం. ముక్కుపుడక వేసుకున్నారు, వడ్డాణం ఉన్నారు. ఎక్కడ మేడం ట్రైన్ టైం అయిందని వెళ్ళిపోయినారు. మళ్ళీ మీరు హ్యాండ్ ఓవర్ చేయాలి. డాక్టర్ నర్మదా గారు హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. హార్టీ కంగ్రాచులేషన్స్ డాక్టర్ పాండు మేడం అండ్ డాక్టర్ పాండు అండ్ డాక్టర్ శైలజ మేడం. శైలజ డాక్టర్ వాళ్ళకి ట్రైన్ టైం అవుతుందని వెళ్ళిపోయినారు. సో ఫోన్ చేసి చెప్పండి ప్రైజ్ వచ్చిందని డాక్టర్ శైలజకి. తర్వాత డాక్టర్ నర్మదా విల్ హ్యాండ్ ఓవర్ ద ప్రైజ్ టు డాక్టర్ శైలజ అండ్ ఫోర్త్ అండ్ డాక్టర్ లలిత విల్ సెండ్ ది గిఫ్ట్స్ టు ఆల్ ద పార్టిసిపెంట్స్. ఓకే, నెక్స్ట్ ఐ ఇన్వైట్. అట్లయితే ఇక ఎవరు? రవీంద్ర నువ్వు లేవు, నువ్వు జడ్జి, అందుకనే కింద ఎవరన్నా ఉన్నాడు చూడి. అనిల్ అనిల్ ప్రైజ్ రాదు కానీ రా, పర్లేదు. గ్రూప్ ఫోటో కోసం ఎక్కడ? అనిల్ అజిత్ అనే ఒక విలన్ ఉండేవాడు. ఆ కోట్ అట్లానే ఉంది. అది ఆ సింహము, అది ఒక లయన్ మీద చేయి పెట్టి సార్ రెడీ, ఒక్కసారి ఇలా సార్ ఫస్ట్ ప్రైజ్ స్పెషల్ అశోక్ కుమార్, సెకండ్ అశోక్ కుమార్ ఫస్ట్ ప్రైజ్. ప్రైజ్ ఇచ్చేయండి. సెకండ్ ప్రైజ్ విజయ్ భాస్కర్ రెడ్డి గారు. సెకండ్ ప్రైజ్ విజయ్ భాస్కర్ రెడ్డి. థర్డ్ ప్రైజ్ అరుణ్ ప్రసాద్ సార్ గారు. థర్డ్ ప్రైజ్ అరుణ్ ప్రసాద్. బాగా డిసైడ్ చేస్తారు ఇంతకి. సార్ రెడీ. చేతికి కడియము అంతా బాగా. సార్ రెడీ, సార్ రెడీ. స్మైల్. వెయిట్. కంగ్రాచులేషన్స్ విజయ్ భాస్కర్. ఇట్లా డబుల్ ధమాకా అంటే కష్టం. ఓ పక్క ఈశ్వరి, ఓ పక్క విజయ్ బాబు, అన్ని బహుమతులన్నీ మీరే తీసుకొని పోతే మాకు ఎట్లా? అసలు మెహర్ రాలేదా? మెహర్ కి స్టేజ్ ఎక్కించలే. అరుణ్ ప్రసాద్ ధనలక్ష్మి ఇద్దరు కాంబినేషన్ బ్రహ్మాండంగా తయారైనారు. ధనలక్ష్మి రాండి మా ఒకసారి పైకి. సార్ రెడీ సార్, ఒక్కసారి ఇలా చూడండి సార్. వెయిట్ వెయిట్ సార్. 8 o'clock వరకు ఓపీలలో ఉన్నారు ఇద్దరు. మళ్ళీ డాక్టర్ ఈశ్వరి రాండి మా. స్మైల్ సార్. వెయిట్ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. డాక్టర్ రవీంద్రనాథ్. సార్ రెడీ. సార్ పడాలి. ఓకే సార్. సార్ రెడీ. ఓకే, జరుగుతాను మేడం, జరుగుతాను మేడం. సార్ సంక్రాంతి ముందు ఈరోజు సంబరాలంతా అద్భుతంగా జరిగాయి. మంచి సాంప్రదాయ నృత్యాల ప్రదర్శనలంతా కలిసి పొంగలిని వండడం జరిగింది. సంక్రాంతి ఈ ఆవరణలో తప్ప ఇంకెక్కడ కూడా ఈ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం కష్టం కూడా. అదేవిధంగా రవీంద్రకి, వారి పాఠశాల అధ్యాపక బృందానికి, తర్వాత చక్కటి అవగాహన ఉండి సంక్రాంతి గురించి బాగా చక్కగా చెప్తూ ఈ పండుగ నిర్వహించారు. ఓకే సార్. ఆశీర్వాదాలతో, వాత్సల్యంతో సంక్రాంతి శుభాకాంక్షలు పంపిస్తూ స్మైల్. ఇలా చూడాలి ఒక్కసారి. స్మైల్. పిలవడం జరిగింది. మిగతా పండుగలన్నీ చాంద్రమానానికి అనుగుణంగా ఉంటాయి. శ్రీ కృష్ణాష్టమి వేరే అవి అయితే కొంచెం ఇబ్బంది. ఒక 2 నిమిషాలు ఉండి వస్తాను నేను కూడా.
పైన పాపిడి బిల్ల ఓకే సార్ వెనక సిగల్లో కూడా డెకరేషన్